అవతారం మారిపోతాడన్న సంగతి బ్రహ్మ కుమారుడు నారదాముని వారు కాగిపోయి భగవంతుడు చూస్తాడు. మా శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడు. మా సిన్నమ్మ లక్ష్మీదేవి తపస్సులో ఉండిపోయింది. ఈ మాట పట్టుకెళ్లి మా సిన్నమ్మతో చెప్పకపోతే బాధ పడిపోతుందని ఈ యొక్క నారదాముని వారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడట, నువ్వు ఈ సమయం వెళ్ళకపోతే నువ్వు లక్ష్మీదేవి కింద ఉండిపోతావమ్మా. ఆ మాటలు ఆలకించిన లక్ష్మీదేవి ఆయన తపస్సులోంచి పైకి లేచి మహా తల్లి పరుగు పరుగున వస్తా ఉన్నది. వచ్చే సమయమున శ్రీనివాసరావు పద్మాదేవిని కళ్యాణం చేసుకుని 9వ రోజున కుడార్వత ఉక్లాదేవి కుడార్వత తీసుకొస్తా ఉన్నాడు. వచ్చే మహాతల్లి లక్ష్మీదేవి పద్మాదేవిని శ్రీనివాసును చూసి లక్ష్మీదేవి అంటదట, నాదా ప్రణస్వర అయ్యయ్యో నాదా చూస్తే నన్ను కాదన్నారు నేనప్పుడే చెబుతారా నేను తప్పేవి చేసేను నిలిసి పెడతా కన్నీరు పాదాల మీద పడి ప్రాధేయపడతా ఉంది లక్ష్మీదేవి. ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, లక్ష్మి ఇక్కడ బాగే లక్ష్మీ వనమిచ్చే లక్ష్మీ ఏమండి నాదా ప్రాణేశ్వర వరమిచ్చేను కోరుకోమంటున్నారు. మీరు సరిగానే ఉండాలి.